కాదంబరి సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. అందరికీ నా సాదర నమస్కారాలు. మన వీధ లీడర్స్ కుటుంబంలో ఉన్నటువంటి మనమందరం కూడా కలిసి ఈ జూలై నెల మొత్తం ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒక గొప్ప ముందడుగు వేయబోతున్నాం. ఈ రోజున తమిళనాడు రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటి అని మీరు అడిగితే ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా తమిళనాడు రాష్ట్రం యొక్క తలరాతనే మార్చేసే అంతటి పెద్ద సమస్య ఏంటంటే అది మన సమాజంలో పెరిగిపోతున్నటువంటి ఈ డ్రగ్ కల్చర్. మనం ఎక్కడ చూసినా సరే ఈ డ్రగ్స్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. అది ఆల్కహాల్తో మొదలై ఓపియాయిడ్స్ నుండి సింథటిక్ డ్రగ్స్ వరకు ఇది లేని చోటంటూ లేదు. మత్తు పదార్థాల వ్యసనం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. ఒక వ్యక్తిని ప్రభావితం చేసిన వెంటనే అది కుటుంబాన్ని దెబ్బతీస్తుంది. కుటుంబం తర్వాత అది సమాజాన్ని కూడా దెబ్బతీస్తుంది. సమాజం దెబ్బతిన్న వెంటనే అది దేశాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందుకే ఒక సమాజంగా కలిసి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని వీధి లీడర్స్ కుటుంబ సభ్యులమైన మనమందరం ఈ జూలై నెల నుండి ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాం. దాదాపు 19 లక్షల మంది మన కుటుంబ సభ్యులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. మనమందరం దీన్ని మనస్ఫూర్తిగా దీన్ని స్వీకరించి ప్రభుత్వం ఒక పక్కన పనిచేస్తున్నా, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా వాళ్ళ పని కేవలం మత్తు పదార్థాల సప్లైని కంట్రోల్ చేయడమే. ఒక నాణేనికి రెండు వైపులు ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ప్రతి విషయానికి కూడా రెండు పార్శ్వాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ డ్రగ్స్ విషయానికి వస్తే ఒకవైపు సప్లై ఉంటుంది, మరోవైపు డిమాండ్ ఉంటుంది. సప్లయర్స్ని కంట్రోల్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క మొట్టమొదటి బాధ్యత. ఆ పని వాళ్ళనే చేయనివ్వండి. కానీ ఒక సామాజిక ఉద్యమం లాగా డిమాండ్ సైడ్ని మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఖచ్చితంగా ఉంది. డ్రగ్స్ డిమాండ్ తగ్గించడం, ప్రజలందరూ కలిసి దీన్ని ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా మార్చినప్పుడు మాత్రమే మనం ఈ డిమాండ్ని తగ్గించడం సాధ్యమవుతుంది. ఈరోజు చూస్తే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలని కూడా కొత్త చర్యలు తీసుకుంటున్నా కూడా మనం వివిధ లీడర్స్గా ఒక కుటుంబంలా కలిసికట్టుగా పనిచేస్తే తమిళనాడులో ఖచ్చితంగా పెద్ద మార్పు తీసుకురాగలమని నేను నమ్ముతున్నాను. చివరిగా మనం 2019లో చూసినట్లయితే నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ వాళ్ళు చేసిన సర్వే వివరాలను చూస్తే దాదాపు 3.1 కోట్ల మంది గంజాయిని వాడుతున్నారు. అదేవిధంగా 2.126 కోట్ల మంది ఓపియాయిడ్స్ని కూడా వాడుతున్నారని తేలింది. 77 లక్షల మందికి ఓపియాయిడ్ వాడకం వల్ల కలిగే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఇంటర్వెన్షన్ అవసరం. అదే సమయంలో ఇంజెక్షన్ల ద్వారా ప్రతిరోజు డ్రగ్స్ వాడే డ్రగ్ యూజర్ల సంఖ్య సుమారు 8.15 లక్షలు. ఈ నంబర్లను చూస్తుంటే చాలా తక్కువగా అనిపిస్తోంది, ఎందుకంటే ఇది 2019లో తీసిన డేటా. కానీ ఈరోజు మనం 2026వ సంవత్సరంలో ఉన్నాం, 7 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవి చాలా రెట్లు పెరిగి ఉంటాయి. కేంద్రం ఇప్పుడే 25-26 డ్రగ్ యూజర్ సర్వేను ప్రారంభించింది. 2027లో వచ్చే రిపోర్ట్ చాలా భయంకరంగా ఆందోళనకరంగా ఉండబోతోంది. ఆ రిపోర్ట్లో కళాశాల విద్యార్థులు, జైలు ఖైదీలు, డ్రాప్ అవుట్స్, ఉద్యోగస్తులు ఇలా అందరినీ కలిపి 2019లో ఎయిమ్స్ లాస్ట్ టైం చేసిన సర్వే లాగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తోంది. ఇదొక ఆన్గోయింగ్ సర్వే. మనం దానికోసం వెయిట్ చేయకుండా ఫీల్డ్లోకి దిగి మార్పు కోసం ముందుండి నడుస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, మనకు తెలుసు తమిళనాడు విషయానికి వస్తే ముఖ్యంగా ఆల్కహాల్ గురించి చెప్పాలంటే 10 నుండి 75 ఏళ్ల వారిలో మద్యం తాగే వారి సంఖ్య దాదాపు 18% దాటింది. అందులో నాకు గవర్నమెంట్ హెల్ప్ కావాలి, ఎవరైనా నన్ను కాపాడండి, నేను ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాను అని చెప్పే వాళ్ళలో ఇండియా మొత్తంలో తమిళనాడు 3వ స్థానంలో ఉంది. యూపీ, ఏపీ, తమిళనాడు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. మన సర్వేలోనూ ఇదే తేలింది. ఇది 2019 నాటి డేటా. 7 ఏళ్ల తర్వాత అంటే 2026 నాటికి ఇది ఎన్ని రెట్లు పెరుగుతుందో చూడండి. అందుకే ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం చేయాలి అని కేవలం ప్రభుత్వం మీద ఆధారపడి చెప్పడం కంటే మనం కూడా రంగంలోకి దిగి కలిసి పని చేయాలనే ఉద్దేశంతోనే మన వీడూ లీడర్స్ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా అన్ని సామాజిక సమస్యల్లో మన వాలంటీర్లు అక్కడ ఉండాలి, మనం ఉండాలి, సామాజిక సమస్యల పరిష్కారంలో మన పాత్ర ఖచ్చితంగా ఉండాలి అనే ఒకే ఒక లక్ష్యంతో మనం రంగంలోకి దిగాం. డ్రగ్స్ విషయం మనకు తెలిసిందే, అవి సైలెంట్ వెపన్గా మారుతున్నాయి. ఒక ఇంట్లో తండ్రి, తల్లి, కొడుకు లేదా కూతురు వీటిని వాడుతున్నా కూడా చాలా చోట్ల మన మధ్య కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అనేది జరిగిపోతుంది. అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీలుగా మారిపోతున్నాయి. తాతయ్య, అమ్మమ్మలు లేదా చుట్టాలతో కలిసి పిల్లలు బయట ఫంక్షన్లకు కూడా ఎక్కువగా వెళ్ళడం లేదు. ఇవన్నీ మనం గమనించవచ్చు. వాళ్ళ మూడ్ స్వింగ్స్ని గమనించవచ్చు. వాళ్ళందరికీ దూరంగా ఉంటున్నారా లేదా విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉన్నాయా అని చూడొచ్చు. అంతేకాకుండా వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూడవచ్చు.
వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనం ఖచ్చితంగా గమనించాలి. దాన్ని బట్టి చూస్తే మన ఇంట్లో ఉండే మనందరికీ మన సొంత వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలనిపిస్తే మనం ఖచ్చితంగా సహాయం చేయాలి. మనకి దగ్గరగా ఉండేవారికి హెల్ప్ కావాలంటే మీరు తప్పకుండా తోడుండాలి. కానీ ఈ సమాజంలో ఇంత వేగంగా పరిగెడుతున్న ఈ ఆధునిక నాగరిక ప్రపంచంలో మనం కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా అస్సలు టైం ఉండట్లేదు. దాన్ని కూడా మనం ఇప్పుడు సరిదిద్దబోతున్నాం. అందుకే నా ప్రియమైన వారలారా, ఈ జూలై 1 నుండి మొదలవ్వబోయే ఈ ఉద్యమానికి మనం చెప్పేది ఒక్కటే, వ్యసనాల విషయంలో మార్పు అనేది ఖచ్చితంగా మన నుండే మొదలవ్వాలి. మత్తు పదార్థాలు లేని ఒక తమిళనాడును మనం నిర్మిద్దాం. ఒక సామాన్య పౌరుడిగా మన దగ్గర ఎలాంటి ప్రభుత్వ అధికారం లేకపోయినా సరే, మామూలుగానే మనం రంగంలోకి దిగి దీనికోసం పని మొదలు పెట్టబోతున్నాం. జూలై మొదటి వారాన్ని మనం 4 భాగాలుగా విభజించాం. జూలై మొదటి వారానికి సంబంధించి చూస్తే నేను మరియు నా కుటుంబం అందరం కలిసి నేను ఇప్పటి నుండి మత్తు పదార్థాలను వాడను అని మనం అందరం ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. అలాగే మన కుటుంబ సభ్యులకు కూడా దీని గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం. ఒకవేళ వాళ్ళు విత్ లీడర్స్ మెంబర్స్ కాకపోయినా సరే వాళ్ళతో కూడా మనం మాట్లాడి మన ఉద్యమంలోకి వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం. సో జూలై 1 నుండి 7 వరకు మనం మన కుటుంబం, మన బంధుమిత్రులు అందరితోనూ దీని గురించి చాలా వివరంగా మాట్లాడుతున్నాం. మన యాప్లో మీకు కావాల్సిన వీడియోలు, పాంప్లెట్స్ ఉన్నాయి. వాటిని మీ వాట్సాప్, సోషల్ మీడియాలో అందరికీ సర్క్యులేట్ చేయండి. అసలు డ్రగ్స్ అంటే ఏంటి, అవి ఎలా ప్రభావితం చేస్తాయి, ఒక్కో డ్రగ్ మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీరు ఒక్కో డ్రగ్ గురించి వివరంగా చూస్తే, కెనాబిస్ విషయానికి వస్తే అది కాన్సన్ట్రేషన్, మోటివేషన్ మరియు మెంటల్ హెల్త్ని బాగా దెబ్బతీస్తుంది. ఓపియాయిడ్స్ విషయానికి వస్తే అది మత్తును కలిగిస్తూ మన అప్రమత్తతను తగ్గిస్తుంది. మోతాదు ఎక్కువైతే ఆ ఓవర్ డోస్ ప్రాణాంతకం కావచ్చు. స్టిమ్యులెంట్స్ వల్ల అగ్రెషన్, యాంగ్జైటీ, హై బీపీ పెరిగి డిప్రెషన్ కూడా వస్తుంది. పీల్చే డ్రగ్స్ అయిన ఇన్హేలెంట్స్ నేరుగా మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. సో మొత్తంగా చెప్పాలంటే ఈ డ్రగ్స్ వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే మొదటి వారంలో మనం మన కుటుంబం, రెండవ వారం 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఒక చిన్న టీంలా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు ఉండే వీధి, ఏరియా, అపార్ట్మెంట్ లేదా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కావచ్చు, ఇది మీ ఊరే కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఈ కరపత్రాలను పంచుదాం. ముఖ్యంగా సున్నితమైన వయస్సు వారికి, 14 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా వెళ్ళి చెప్దాం. మనమందరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉండాలని వివరిద్దాం, అవగాహన కల్పిద్దాం. మీరు షాపు నడుపుతుంటే ఈ కరపత్రాన్ని అక్కడ అంటించండి. వచ్చే కస్టమర్లు దాన్ని చూస్తారు. మీరు డాక్టర్ అయ్యండి, వీధి లీడర్స్ గ్రూప్లో ఉంటే అందరం కలిసి ఇది చేద్దాం. హాస్పిటల్స్లో కూడా వీఆర్ ఎగైనెస్ట్ డ్రగ్స్ అని తెలిసేలా చేసి, మన వీధి లీడర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం మన వర్క్ ప్లేసెస్లో, మనం ఉండే చోట ఈ పాంప్లెట్స్ అంటించి అందరికీ తెలిసేలా చేద్దాం. ప్రజలు దాన్ని చూడాలి. సో సెకండ్ వీక్ విషయానికి వస్తే 8 నుండి 14 స్మాల్ గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి. చిన్న చిన్న గ్రూపులను మనం కలిసి మాట్లాడతాం. నా విషయానికి వస్తే ఒక వీత లీడర్గా ఈరోజు నేను వీత లీడర్స్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక వాలంటీర్ని. రెండో వారంలో 100 మందిని కలవాలని నేను నిర్ణయించుకున్నాను. 7 రోజులు 100 మంది. అది నా చుట్టూ ఉండే కొలీగ్స్ కావచ్చు, బయట తెలిసిన వాళ్ళు కావచ్చు. ఎందుకంటే మొదటి వారంలో మనం చుట్టూ ఉన్న బంధువులను కవర్ చేస్తాం. రెండో వారంలో మనం 100 మందిని కలుస్తాం. ఒక షాపుకి వెళ్ళినా కూడా ఒక పాంప్లెట్ ఇచ్చి వస్తాం. ఇక మూడో వారం విషయానికి వస్తే 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే కార్యక్రమం ఇది. యువత, మన సోదర సోదరీమణులు ముందుండి నడిపించే ఒక పబ్లిక్ మూవ్మెంట్ ఇది. చాలా చోట్ల మనం చూస్తుంటాం కదా, మేము మారథాన్లు నిర్వహిస్తాం, వాకథాన్లు నిర్వహిస్తాం, యోగా పోటీలు నిర్వహిస్తాం, స్ట్రీట్ ప్లేలు కూడా నిర్వహిస్తాం. సో ఎలాంటి విషయాలైనా సరే, ఎలాంటి కార్యక్రమాలైనా సరే ఈ మూడో వారంలో మన 35-40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మన యువత, సోదర సోదరీమణులు మీరే ఇనిషియేటివ్ తీసుకోండి. మీరే నాయకులుగా, నాయకురాళ్లుగా మారి ఈ సమాజాన్ని, ఆ నిర్మాణ బాధ్యత మీదే. ప్రజలందరినీ ఏకం చేయండి. మన యాప్ ద్వారా మీరు దీన్ని ప్రారంభించవచ్చు. ఇది మీ ప్రాంతంలో మీకు సహాయపడుతుంది. మీ నియోజకవర్గంలో, జిల్లాలో దీన్ని ప్రారంభించి ప్రజలను చేర్చుకోవచ్చు. ఈ యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే 4వ వారం విషయానికి వస్తే మనం పబ్లిక్ ప్లెడ్జెస్ తీసుకుంటాం, వాలంటీర్లను రికగ్నైజ్ కూడా చేస్తాం. 4వ వారంలో అన్ని చోట్ల కూడా మనం ఇదివరకే చెప్పుకున్నట్టుగా జూలై 22వ తేదీ నుండి ఆ నెల చివరి వరకు కూడా మనం పబ్లిక్ ప్లెడ్జెస్ తీసుకుంటున్నాము. అన్ని చోట్ల కూడా దీన్ని ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా మనం మారుస్తున్నాము. ఉదాహరణకు ఈ ప్లెడ్జ్ యాప్లో అందుబాటులో ఉంది, మీరు చూడొచ్చు. మన ఆఫీసులో అందరినీ ఒక చోట చేర్చి గ్రూప్గా ఈ ప్లెడ్జ్ తీసుకుంటాము. స్కూల్స్ మరియు కాలేజీల్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాము. ఉదాహరణకు ఆ ప్రతిజ్ఞను నేను చదువుతాను. ఇది మీకు యాప్లో కనిపిస్తుంది, మీరు దాన్ని చూడాలి. నేను నా జీవితంలో ఎప్పుడూ
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ రకమైన డ్రగ్స్ను కూడా ఉపయోగించను. నా కుటుంబాన్ని, చుట్టుపక్కల వారిని వ్యసనాల బారి నుండి కాపాడటానికి ప్రయత్నిస్తాను. సామాన్య ప్రజల ఐక్యతతో మరియు నాయకత్వ లక్షణాలతో డ్రగ్స్ లేని ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి నేను కృషి చేస్తాను. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజల్లో చాలా బలమైన అవగాహన కల్పించడానికి నేను నిరంతరం పోరాడతాను. డ్రగ్స్ లేని తమిళనాడు అనే లక్ష్యం వైపు సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం నేను అంకిత భావంతో పనిచేస్తాను. మార్పు మన నుండే మొదలవ్వాలి. డ్రగ్స్ లేని తమిళనాడు పుట్టాలి. మనం మారుదాం, మార్పు తెద్దాం. ఇది మీకు నేను ఇస్తున్న ఒక పెద్ద మాట. మా స్ట్రీట్ రైడర్స్ గ్రూప్లో ఉన్న మేమందరం 4వ వారంలో దీన్ని ప్రతి చోటికి, ప్రతి మూలకు ఖచ్చితంగా తీసుకెళ్తాము. అదే సమయంలో జూలై నెల 12వ తేదీ నాడు పొల్లాచిలో మత్తు లేని పొల్లాచి అనే పేరుతో ఒక భారీ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. నిజానికి ఈ మీటింగ్ ఒక బహిరంగ సభ, దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 26వ తేదీన తిరుచెందూరు ప్రాంతంలో డ్రగ్స్ లేని తమిళనాడు కోసం అక్కడ కూడా ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అక్కడ ఒక నిరసన ఏర్పాటు చేశారు. మనం దీన్ని కేవలం ఒక నిరసన అనడం కంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పాలి. ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. మనం ఒక సామాజిక ఉద్యమంగా మన పనిని మనం నిరంతరం చేస్తూనే ఉన్నాం. నేను ఈ 2 చోట్ల పాల్గొనబోతున్నాను. పొల్లాచిలో 12వ తేదీన, 26వ తేదీన తిరుచెందూరులోనూ పాల్గొంటాను. అలాగే మన వి లీడర్స్ గ్రూప్లో ఉన్న మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో తప్పకుండా పాల్గొనండి. మీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ఏకం చేయండి. అందరినీ అక్కడికి తీసుకురండి. ఒక పెద్ద మార్పును తీసుకురండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ యాప్ని తప్పకుండా వాడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. మనం ముందుగా చేయాల్సింది తెలుసుకోవడం. అసలు డ్రగ్స్ అంటే ఏంటి, సమస్య ఏంటి, స్టిమ్యులెంట్, ఓపియాయిడ్, సింథటిక్ డ్రగ్స్, క్యానబీస్ అంటే ఏంటి, ఇవి ఏం చేస్తాయి, వీటి గురించి మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. రెండోది, షేర్ చేద్దాం. సోషల్ మీడియాను వాడండి, యాప్ని వాడండి, షేర్ చేయండి. ప్రజలతో చాలా ఎక్కువగా వెళ్ళి మాట్లాడండి. సోషల్ మీడియాలో షేర్ చేయండి. దీని సమస్యల గురించి అందరికీ తెలిసేలా చేయండి. మూడవది, ఏకం చేద్దాం. మన ఇల్లు, వీధి, ఏరియా, జిల్లా, రాష్ట్రం, ఇలా అందరినీ ఏకం చేద్దాం. 4వది, రక్షణ. యూనిఫామ్ వేసిన పోలీసులే ఈ పని చేయాలి. సప్లై వాళ్ళు చూస్తారు, డిమాండ్ మనం చూడాలి. డ్రగ్స్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. 4వది, రక్షణ. తెలుసుకుందాం, షేర్ చేద్దాం, ఏకం చేద్దాం, రక్షిద్దాం. ఈ 4 పనులు వీధి లీడర్స్ అందరికీ వర్తిస్తాయి. అందరూ కలిసి ఈ ఉద్యమాన్ని జూలై అంతా మొదటి నుండి చివరి రోజు వరకు నిద్రపోకుండా చేయాలి. నేను అడిగేది ఎక్కువ సమయం కాదు. ఇవన్నీ తక్కువ సమయంలోనే చక్కగా చేయవచ్చు. వారానికి 1 గంట చాలు. ఒక వాలంటీర్ గంట కేటాయిస్తే ఎంత మార్పు వస్తుందో చూడండి. అందుకే మన ఫౌండేషన్ ఉద్దేశ్యం, మన వీధి లీడర్స్ అందరి లక్ష్యం 001 అని పెట్టుకున్నాం. 0 అంటే ఏమిటంటే మనం ఎవరికి కూడా ఏ డబ్బు ఇవ్వడం లేదు. ఇంకో 0 అంటే ఏమిటంటే మనం ఎవరి దగ్గర నుండి కూడా ఏ డబ్బు తీసుకోవడం లేదు. 1 అంటే ఏమిటంటే వారానికి 1 గంట సమయాన్ని సమాజం కోసం మనం ఇస్తున్నాం. 001 అంటే నో మనీ టేకెన్, నో మనీ గివెన్, 1 అవర్ గివెన్ ఎవ్రీ వీక్. ఈ 001 అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో మనం అందరం కలిసి, మీరు వారానికి 1 గంట సమయం ఇస్తే చాలు. మొదటి వారానికి 1 గంట, రెండో వారానికి 1 గంట, మూడో వారానికి 1 గంట, 4వ వారానికి 1 గంట, కనీసం అంత సమయం మీరు ఇస్తే గనక మన సమాజంలో